baby. Oh, you're so sexy. Galaxy, baby. Heart along the mixing. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిచ్చు క్రియేషన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ బీట్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ నచ్చకపోతే అట్లీస్ట్ కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ వీడియో అనేది మీరు 1 క్లిక్తో ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. 1 మినిట్లో ఫినిష్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ పైన సెర్చ్ బార్లో లిచ్చు అని ఇట్లా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఛానల్ అనేది వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద జాయినింగ్ బటన్ కనిపిస్తుంది. జాయిన్ అవ్వండి. తర్వాత 3 డాట్ పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్లో సైట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. అక్కడ సైట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడ లింక్ పై క్లిక్ చేశారనుకోండి మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో రీల్ 44 అని సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ ఆర్టికల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే మీ దగ్గర లైట్ మోషన్ అప్లికేషన్ లేకపోతే అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్లో స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ లిరిక్స్ అనేవి వస్తాయి. ఈ లిరికల్కి మీరు కలర్ చేంజ్ చేయాలనుకోండి ఏం చేస్తారంటే లిరిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వస్తున్నా. సో ఇట్లా మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులోనే మీ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. గ్రూప్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేశారనుకోండి ఇక్కడ మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ క్లిక్ చేయండి. ఫోటో పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. దాని తర్వాత మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీకు నచ్చిన ఫొటోస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా కిందకి స్క్రోల్ చేస్తా ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ పై ఇట్లా క్లిక్ చేశాను అనుకోండి ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఫోటోపై క్లిక్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మీరు స్టార్టింగ్లో ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో ప్రతి ఒక్క గ్రూప్లో కూడా సేమ్ ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ప్లస్ సింబల్ పై క్లిక్ చేశారనుకోండి, చూశారు కదా ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ప్రతి ఒక్క గ్రూప్లో కూడా సేమ్ అలానే గ్రూప్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి ఫోటోని లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేశారనుకోండి ఫోటో కనిపిస్తుంది. ఫోటో పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక ఫోటో ఇచ్చాను, దాని తర్వాత మళ్ళీ గ్రూప్ అనేది వస్తుంది. ఫోటో పై క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది. మీకు నచ్చిన వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా వేరే ఫోటో ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో చూస్తుంటారు కదా ఇట్లా ఫోటో అనేది రీప్లేస్ అయిపోయిందనమాట. సో ఇట్లా మీకు నచ్చిన ఫోటో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత గ్రూప్లో కూడా సేమ్ ఎండ్ వరకు కూడా అన్ని ఫోటోలు అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. సింపుల్గా ఈ వీడియో అనేది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి యారో మార్క్ పై క్లిక్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.